హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా ZDI డీజిల్ కార్ అండి. కలర్ వచ్చేసరికి గ్రే కలర్లో ఉంది. మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసరికి 1/2016లో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యిందండి. అలాగే మనకి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా 6/4/2016లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యిందండి. ఈ వెహికల్ యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే వ్యాలిడిటీ అప్ టు 5/4/2031 వరకు మీకు లైఫ్ ఉంటుందండి. కావాలంటే మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ కార్ యొక్క అవుట్లుక్ అంటే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎలా ఉందన్నది వీడియోలో నేను క్లుప్తంగా చెప్తానండి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కానీ వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ కామెంట్ పెడుతున్నారండి, 7 సీటర్ వెహికల్స్ ఏమన్నా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయన్నా అని అడుగుతున్నారు. సో ఈ రోజైతే ఈ వీడియో మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి వీడియో. ఫ్రెండ్స్, మీకు నేను జెన్యూన్గా చెప్పడం జరుగుతుందండి. వెహికల్ అయితే వాటర్ వాష్ కానీ బాడీ వాష్ కానీ చేయలేదండి. యాజ్ ఇట్ ఈస్గా మీకు వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది నేను చూపించడం జరుగుతూ ఉంది. సో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆంధ్ర రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. సో ఏపీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ముందే చెప్పేస్తున్నాను. వెహికల్ కండిషన్ సంబంధించి మనం మాట్లాడుకుందాం. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయండి, ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. మేమైతే చెక్ చేయడం జరిగింది, మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. అలాగే మీకు డోర్స్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయండి, వీడియోలో కూడా అవి కూడా చూపిస్తాను. ఇంకా కారు అవుట్లుక్ విషయానికి వచ్చినట్లయితే స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ చూడొచ్చండి, నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు క్లియర్ కానీ చిన్న స్క్రాచ్ అయితే ఉందండి, గీత పడింది అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉందండి, వెరీ స్మాల్ డెంట్ అనమాట. మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఏం కాదండి. కార్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికలే. ఫ్రంట్ టైర్ చూడొచ్చు, ఇది న్యూ కండిషన్ ఉంది, క్లియర్గా మీకు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది ఎలా వీల్స్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మీకు క్లియర్గా చెప్తున్నాను, సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. సస్పెన్షన్ కూడా వెహికల్ సంబంధించి నేను డ్రైవ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు ఫ్రంట్ సెక్షన్లో, ఇది కూడా మీకు న్యూ కండిషన్ ఉంది. టైర్స్ అయితే కస్టమర్ అయితే వేయించుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మేజర్గా అయితే పెద్ద యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదు. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా మీకు ఆల్మోస్ట్ న్యూ కండిషన్ ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది డీజిల్ కార్ అండి, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడండి, ఇది కూడా మీకు న్యూ కండిషన్ ఉందండి, మీకు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ స్క్రాచెస్ కానీ ఏం లేవండి పెద్దగాని. అలాగే మనకి ఈ కార్ సంబంధించినటువంటి డోర్స్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది కూడా మీకు చూపిస్తానండి. రైట్ సైడ్ అంటే ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు క్లియర్ కానీ. ఇక్కడ స్మాల్ స్క్రాచ్ అయితే ఉంది, మేజర్ పెద్దగా అయితే ఏం కాదండి. మిగతా అంతా కూడా ఒరిజినాలిటీ ఉంది. ఈ డోర్ అయితే మార్చబడలేదు, ఒరిజినల్ డోర్ అండి. పంచింగ్ కూడా ఒరిజినల్ ఉంది. జంక్షన్ చూడొచ్చు, జంక్షన్ అంతా కూడా మీకు ఒరిజినల్ ఉందండి, ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి. ఇక్కడ స్టిక్కర్ కూడా చూడొచ్చు. పిల్లర్ కండిషన్ కూడా మేమైతే చెక్ చేయడం జరిగిందండి, ఏ పిల్లర్ కూడా మార్చబడలేదండి. మీకు జెన్యూన్గా నేనైతే చెప్పడం జరుగుతుంది, క్లియర్గా మీరు వీడియోలో విజిబిలిటీ చూడొచ్చు. నెక్స్ట్ మీకు మిగతా డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ ఇప్పుడు చూపిస్తానండి, క్లియర్గా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది. జంక్షన్ అంతా కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. అలాగే మీకు ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవండి. ఈ డోర్కి ఒరిజినల్ పంచింగ్ ఉంది, నీట్ కండిషన్లో ఉందండి ఈ డోర్ అంతా కూడా. ఏ డోర్ కూడా మార్చబడలేదు. మళ్ళీ చెప్తున్నా, పిల్లర్స్ కండిషన్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఆల్ పిల్లర్స్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి, యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదు. మేమైతే జెన్యూన్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ ఓపెన్ చేసి డిక్కీ డోర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఒరిజినల్ జంక్షన్ ఉందండి, చూడొచ్చు క్లియర్ కానీ. వాష్ అయితే చేయలేదండి, వెహికల్ వాష్ చేస్తే చాలా బాగుండేది. సో మీకు డస్ట్ పట్టింది కాబట్టి ఇలా కనిపిస్తుంది అనమాట. క్లియర్గా బాడీ వాష్ చేసుకుంటే చాలా బాగుండేది, చూడొచ్చు క్లియర్ కానీ. రియర్ సెక్షన్ కూడా మీకు ఈ విధంగా ఉందండి. ఈ కారుకి అయితే మాత్రం రికార్డు పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. కస్టమర్ మీకు తంబ వేసి టోకెన్ రేజ్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా పెట్టించేస్తారు. సో మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఈ కారు సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ ఎలా ఉందన్నది ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఓవరాల్గా మనం ఎక్స్టీరియర్ అయితే ముందు చెక్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఇంటీరియర్ అయితే చూద్దాం. నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ వెహికల్ సంబంధించి బాడీ వాష్ అయితే చేయలేదండి. ఒకసారి మనం ఇంటీరియర్ క్లీనింగ్ నెక్స్ట్ బాడీ వాష్ చేసుకున్నట్లయితే వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంటుంది అనమాట. చూడొచ్చు సీట్ కవర్స్ అయితే చూడొచ్చు. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయితే చిన్న చిరిగా అయితే ఉందండి, ఇక్కడ మీకు జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ అన్ని సీట్లు కూడా మొత్తం అన్ని బాగానే ఉన్నాయండి, మీరు క్లియర్గా చూడొచ్చు. సీట్ కవర్స్ కానీ లోపల ఇంటీరియర్ క్లీనింగ్ అని చేసుకున్నట్లయితే కొంచెం చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ అయితే మాత్రం ఎలా ఉన్న వెహికల్ అలాగే జెన్యూన్గా నేనైతే చెప్పడం జరుగుతుందండి.
ఇంటీరియర్ పరంగా లోపల అన్నీ పనిచేస్తున్నాయండి. ఈ ఫంక్షన్ కూడా ప్రాబ్లం అయితే లేదు, మీకు వెల్ కండిషన్లోనే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ చూడొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందనేది మనకి చూపిస్తానండి. ఈ వెహికల్ వచ్చేసరికి 1,36,900 తిరిగిందండి. క్లియర్గా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెహికల్కి 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంది. అలాగే మనకి సేఫ్టీ పరంగా ఇక్కడ చూడొచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీరు ఇక్కడ విజిబిలిటీలో చూడొచ్చు అండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. చిల్డ్ ఏసీ అయితే వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అలాగే మీకు ఇది మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ అండి. అలాగే మనకి క్లియర్గా మీకు ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. ఈ వెహికల్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఓవరాల్గా ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా ఈ వెహికల్కి సంబంధించి అయితే బాగుందని చెప్పొచ్చండి. అందుకే పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను వీడియోలో మీకు మెన్షన్ చేసి చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన రీర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కవర్స్ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, చిరుగు అయితే లేదండి. నేను జెన్యూన్గా చెప్తున్నాను చూడండి క్లియర్గాని. ఈ కార్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇస్తున్నామండి. నేను చివరిలో ప్రైస్ కూడా చెప్తాను. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఒకసారి ఇంజిన్ బే ఒకసారి చెక్ చేద్దామండి. మనం బానెట్ ఓపెన్ చేసి ఒకసారి ఇంజిన్ బే కూడా మీకు ఒకసారి చూపిస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ముందే చెప్తానండి, ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా డస్ట్ కనబడుతుంది. సో ఎలాగున్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుందండి. అప్రాన్స్ కానీ అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా క్లీన్ చేయలేదు మేమైతే మాత్రం. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన రికార్డు పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి. ఒరిజినల్ రికార్డు ఉంది, ఇన్సూరెన్స్ కూడా పోర్స్లోనే ఉంది. మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట. ఎలాంటి ట్రాఫిక్ కేసెస్ కానీ చలన్స్ కానీ ఈ వెహికల్ సంబంధించి అయితే లేవండి. ప్రతిదీ కూడా నేను పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుందండి. ఎవరైతే 7 సీటర్ వెహికల్ తక్కువ ధరలో కావాలనుకుంటున్నారో ఈ వెహికల్ అయితే ఒక లుక్ అయితే వేయండి. ఇది ప్రైస్ కూడా మీకు చెప్పేస్తాను. ప్రస్తుతానికి వెహికల్ అయితే మాత్రం కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఈ వెహికల్ సంబంధించిన ప్రైస్ కూడా మీకు కస్టమర్ ఫైనల్ ప్రైస్గా చెప్పడం జరిగిందండి. 5,50,000కి ఫైనల్గా అయితే ఇస్తానని చెప్పడం జరుగుతుందండి. వెహికల్ మోడల్ మళ్ళీ చెప్తున్నానండి, ఇది మారుతి సుజుకి ఎర్టిగా ZDI డీజిల్ కార్ అండి. 2016 మోడల్ అండి. 2016లోనే కార్ రిజిస్ట్రేషన్ అయిందనమాట అండి. నెక్స్ట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే స్క్రీన్ మీద కూడా మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా అంటే మన ఛానల్ వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేసి ఈ విషయాలని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, దయవించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. మీకు ఈ వెహికల్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. నెక్స్ట్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందు మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.